తినండి సార్. రూతర్ చెప్పాడంటే రీజన్ ఉంటుంది. రే, నువ్వు మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉంది. ఏంటి మ్యాటర్? అబే ఏం లేదండి. హోమం అయ్యేంత వరకు టిఫిన్ గట్రా ఏం పెట్టరు కదా. ఆకలితో ఎక్కడ కూర్చుంటారులే. కొంచెం ఎనర్జీగా ఉంటుందని తీసుకొచ్చా. తినండి తినండి. ఏంట్రా నన్ను అదోలా చూస్తున్నావు? ఏం లేదు సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే అచ్చం శోభన పెళ్లి కొడుకులా ఉన్నారు. రే, పిచ్చి కూతలు కుయ్కు. పట్టుబట్టలు కట్టుకుంటే శోభనం పెళ్లి కొడుకా? ఏం చేస్తాను సార్, మన ఆచారంలో ఏ శుభకార్యం జరిగినా పట్టుబట్టలు, దట్టు వైట్ అండ్ వైట్ పట్టుబట్టలు మరీ ఇంపార్టెంట్ అయిపోయాయి. మిమ్మల్ని చూస్తుంటే అలాగే ఉంది మరి. అవును సార్, మీకు ఉన్నట్టుండి శోభనం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటారు? రేయ్, ఓ, ఓ, పొడిచి పారదొప్పుతాను. నా దగ్గర ఓవర్ యాక్షన్ చేయకు. ఆ, ఇంట్లో వాళ్ళు కార్యం ఏర్పాటు చేయట్లేదని లోపల కుమిలిపోతున్నారు. నాకు తెలుసు. బాస్కు చెప్పి ఏర్పాటు చేస్తా. చంపేస్తాను. అమ్మో, ఈయన పూజకి రెడీ అయ్యారు కానీ చూస్తుంటే శోభనం పెళ్లి కొడుకులా ఉన్నారు. ఈయన్ని కాసేపు ఏడిపిద్దాం. ఏమైంది నీకు? సడన్ గా అలా సిగ్గుపడుతున్నావు? మరి ఇలాంటి సమయం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటో జీవితంలో సినిమాల్లో చూడడం తప్ప మన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. దాని గురించి ఆలోచించనే లేదు అసలు. కానీ ఈరోజు వచ్చేసరికి సిగ్గు ఆటోమేటిక్గా తనకొచ్చేస్తుంది. ఇదిగో పిచ్చి కూతల కుయ్కు. ఇందాక ఆ రూతర్ గాన్ని పంచకట్టడంలో హెల్ప్ చేయరా అంటే వాడేదో వచ్చి పిచ్చి పిచ్చిగా వాగాడు. ఇప్పుడు నువ్వేదో వాగుతున్నావు. రూతరని ఏం వాగాడో తెలియదు కానీ నాకైతే మాత్రం వాళ్ళు సిగ్గేస్తుంది బాబు. ఏంటి నీ వేషాలు? నీ వాలకం అస్సలు సరిలేదు. ఏంటి విషయం? ఛీ, పోండి బాబు. ఏమీ తెలియనట్టు దొంగ వేషాలు మీరు. దొంగ వేషాలా? ఏమంటున్నావు నువ్వు? ఛీ, అదెలా చెప్తారు? నేను చెప్పలేను బాబు. హే, నువ్విలా చెప్పనంటావు. ఇలా సిగ్గుపడ్డం చూస్తుంటే నా 6th సెన్స్ వార్నింగ్ ఇస్తుంది. ఏంటి విషయం? అదే మీరనుకుంటున్న విషయమే. హే, నేనేమనుకుంటున్నాను? పోండి, ఏమి తెలియనట్టు. ఏంటిది? నీ వేషాలు నిన్ను చూస్తుంటే బాగా డౌట్ కొట్టేస్తుంది. పోండి. నేనెంత మగరాయిడ్లా ఉంటే మాత్రం కొన్ని విషయాలు ఎలా మగరాయిడ్లాగా చెప్పగలనా ఏంటి? మనకి ఇవాళ శోభనం ఏర్పాటు చేశారట. ఏంటి? ఏమంటున్నావు నువ్వు? అవును, తెలీదా మీకు? నాకు తెలియకుండా ఇంత దుర్మార్గ పని చేస్తారా? ఇప్పుడే అందరినీ ఏం చేస్తానో చూడు. ఏంటి ఆగేది? వాళ్ళిష్టానికి వాళ్ళు శోభనం ఏర్పాటు చేస్తారా? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? అబ్బా ఆగండి. ఇప్పుడే వెళ్ళి పరువు తీసేలా ఉన్నారు మీరు. పరువు తీయడం కాదు, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నా నా బ్రహ్మచర్యాన్ని పాడు చేయడానికి కుట్ర పన్నారు. వాళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను. ఇదంతా ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఆగండి. నేనేదో సరదాగా ఏడిపిస్తే మీరు నిజమే అనుకొని వెళ్ళి పరువు తీసేలా ఉన్నారు. నిజం కాదా? కాదు, ఉత్తుత్తినే. అమ్మయ్యా. ఏంటో పెళ్ళైతే శోభనాలు గీగనాలుండవా? ఇప్పుడు ఏర్పాటు చేయనంత మాత్రాన రేపు మాపు జరగకుండా ఉంటుందా ఏంటి? అవన్నీ జరగవు మన లైఫ్ లో.
ఒరేయ్ ఒరేయ్, ఆ మంచినీళ్ళు కాస్త అందుకోరా. ఏంటో ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది, గుండెంతా దడగా ఉందిరా. తొందరగా తీసుకురారా. ఇదిగోమ్మా. అమ్మో, వచ్చే అమ్మో, ఈ టైంలో పంప ముంచాయికే. దుర్మార్గుడా, ఏంట్రా నేనంత తొందరగా పోతాననుకున్నావేంట్రా? మరి అలాగే కదా నువ్వు చేస్తున్నావు. అంత త్వరగా పోన్రా నేను. మరి సడన్ గా ఈ గుండె దడ ఇదంతా ఏంటే? మరి ఏం చేయమంటావురా? బుర్ర తిరిగిపోతుంది. అసలు దేవకి సడన్ గా ఈ ఏర్పాటు చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదురా. ముందు అక్కని ఇక్కడికి తీసుకురా. విషయం తెలుసుకుంటే గాని నాకు ఈ గుండె దడ తగ్గదురా. వెళ్ళరా, వెళ్ళు. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తా. హా, అమ్మోయ్. దేవుడా, ఏం జరుగుతుంది తండ్రి? ఏడుకొండల తండ్రి. అమ్మా, ఏమైందమ్మా? రా తల్లి రా. ఒకటే గుండె దడగా ఉంది. కూర్చో కూర్చో తల్లి. అమ్మా, గుండె దడగా ఉంటే నేను కూర్చొని ఏం చేస్తాను? పద హాస్పిటల్కి వెళ్దాం. నా గుండె దడ డాక్టర్ వల్ల తగ్గేది కాదు. నువ్వు చెప్పే 4 మాటల వల్ల తగ్గుతుంది. నేనేం చెప్పాలమ్మా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచించే కొద్దీ నాకు ఒంట్లో వణుకు పెరిగిపోతుంది, గుండె దడ పెరిగిపోతుంది. నువ్వెందుకు ఇలా అన్నిటికీ ఓ తెగ కంగారు పడిపోతావు? ఏం చేస్తున్నానో తెలుసు కదా. వాళ్ళకి శోభనం ఏర్పాట్లు చేస్తున్నా. మళ్ళీ అదే అంటావేంటి? శోభనం ఏర్పాటు చేయడం ఏంటి దేవకి? వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళ జీవితం బావుండాలని, వాళ్ళతో శాంతి హోమం చేయించాలని. ఈ హోమం ఏర్పాట్లేంటి? అమ్మా, ఏదైనా ఒక పని చేసే ముందు అన్నిటికీ శుభం జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకుంటాం. అలాగే ఇది కూడా. వాడి జీవితంలో శుభం జరిగితే మనకది అశుభం దేవకి. అది నీకు అర్థం కావడం లేదా? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఇప్పుడు వాళ్ళిద్దరికీ శోభనం జరిపించావంటే పూర్తిగా వాడు ఆ పిల్లవశం అయిపోతాడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని విడతీయలేము. శోభనం ఏర్పాట్లు చేయిస్తాను అన్నానే కాని శోభనం జరిపిస్తాను అనలేదు కదా. ఏంటి నువ్వు అనేది? శోభనం ఏర్పాట్లు చేయిస్తే ఎలా ఆగుతుందనుకుంటున్నావు? ఆగుతుంది. అదే ఎలాగా? ఎలాగా అని ఈసారి చెప్పను, చేసి చూపిస్తాను. అమ్మా, ప్రిపేర్ అయిపోవే. ఈ శోభనం కన్ఫర్మ్ గా జరుగుతుంది. ఏయ్, ఏంట్రా పిచ్చివాగుడు? అవునక్క, నువ్వు ప్రతిసారి వాళ్ళనేదో దెబ్బతీసేద్దామనేసి ప్లాన్లు వేస్తావు. ఆ ప్లాన్లు మొత్తం వాళ్ళకు అనుకూలంగా జరిగి హ్యాపీగా ఉంటారు. అలాగే ఈసారి వేసిన ప్లాన్ కూడా అలాగే దెబ్బ అయిపోతుంది. రేయ్, మిగతా విషయాల్లోనైనా పర్లేదు, కాస్తో కూస్తో కోలుకుంటాం. ఇప్పుడు వాళ్ళకి శోభనం గనక జరిగిందనుకో, తర్వాత మనం కోలుకోవడానికి కూడా ఏం ఉండదు. రేయ్, జీవితంలో ఎప్పుడైనా ఓటమిని చవి చూశాను అంటే అది ఆ మధు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాతే. కానీ ప్రతిసారి నేను ఓడిపోతున్నానని ఎద్దేవా చేసి మాట్లాడుతున్నావు కదూ. చూస్తూ ఉండరా, సాయంత్రం ఏం జరుగుతుందో. దేవకి, దేవకి, ఏంట్రా ఇది? నువ్వేం కంగారు పడకే. నీకు మునిమనవన్నో మునిమనవరాలనో మన అల్లుడు గారు మధు ఇస్తారు. హ్యాపీగా వాళ్ళ ముక్కులు మూతులు తుడుచుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ఒరే ఎదవా, ఇదేం చేస్తుందో? వీడన్నట్టు జరుగుతుందో లేదా అదన్నట్టు జరుగుతుందో నాకేం పాలు పోవడం లేదు. అయ్యో, అమ్మా, హోమానికి సర్వం సిద్ధం చేశాను. దంపతులిద్దరినీ ఆహ్వానిస్తే కూర్చోబెట్టి నిర్విఘ్నంగా హోమాన్ని జరిపించేయొచ్చు. అలాగే పంతులు గారు. రుతర్, మేడం, నందు ఇంకా రాలేదేంటి? ఒకసారి చూడు. ఇదిగోండి మేడం, వెళ్తున్నాను. మేడం, వచ్చేస్తున్నారు. ఇది బాగా బరితెగించేసింది. ఇది ఉన్న స్పీడ్కి శోభన ముహూర్తంగాని పెట్టించారంటే వచ్చే ఏడాది కల్లా ఈ ఇంట్లో పిల్లల కేరింతలు వినిపించేలా చేస్తుంది. అస్సలు వదలకూడదు దీన్ని. దేవుడా, నాకేదో ఒక మార్గం చూపించయ్యా. రే, వీడేంటి ఇంత కోపంగా చూస్తూ వస్తున్నాడు? కొంపదీసేమైనా చెప్పేశావరా? చిచి, ఎలా చెప్తాను సార్? విషయం చెప్పానంటే
మన పక్షి ఎగిరిపోయినా ఎగిరిపోగలదు. లాస్ట్ మూమెంట్ వరకు మీరనుకున్నట్టు అలా సస్పెన్స్లో పెట్టడమే కరెక్ట్. అదే కదా మరి. మీరెంత కుట్ర చేస్తారని అనుకోలేదు నాన్న. ఏంట్రా హోమం గురించా? ఈ హోమానికి నాకు అస్సలు సంబంధం లేదు రోయ్. అన్నీ మీ అమ్మ ఏర్పాట్లేరా. ఏమైనా ఉంటే మీ అమ్మని అడుగు. నాకేం సంబంధం లేదు. ప్రతిసారి నన్ను కూర్చోబెట్టి గంటలు గంటలు హోమం చేయించి పిక్కలు పట్టేసి లేవలేక చచ్చేవాణ్ణి. ఈసారి ఆ వంతు నీకు. కాని కాని నేనొకటి మాట్లాడితే ఈయనొకటి సమాధానం చెప్తున్నాడు. బాబు, హోమం సమయం దగ్గర పడింది. రండి త్వరగా. మీరు రండమ్మా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनाम वित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. రే, నీ దగ్గర ఏమన్నా పాత బాంబులు గట్రా ఉన్నాయా? బాంబులా? అవునరా. ఆ? తలనొప్పికి రాసుకునే బాంబుంది, కావాలంటే ఇస్తా. వెధవ. ఆ బాంబు కాదురా, పేలే బాంబు. ఆ బాంబులు నా దగ్గర ఎందుకుంటాయే? అయినా ఇప్పుడు బాంబులతో ఏం పని నీకు? ఆ హోమంలో వేసి వాళ్ళిద్దరినీ పేల్చేయాలనుందిరా నాకు. నువ్వు రాను ఏంటి ఇలా తయారవుతున్నావు? కడుపు రగిలిపోతుంది ఇక్కడ. కాస్త దూరంగా ఉండు. అవతల హోమంలో మంటలు నీకు అంటుకుంటే కొంప అంటుకుపోగలదు. ఏయ్, ఎందుకు ఊరికే అలా మెలికలు తిరుగుతున్నావు? ఇందాకటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. ఏయ్, ఏం వాగుతున్నావు నువ్వు? ఇందాక గదిలో శోభన ముహూర్తం పెట్టారని సరదాగా మిమ్మల్ని ఏడిపించడానికి చెప్పా. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందేంటంటే నిజంగానే ఆ ముహూర్తం పెట్టించేశారంట. ఆ? ఏమంటున్నావు నువ్వు? ఆ, నాకు మాత్రం ఏం తెలుసు బాబు. నాకైతే ఒకవైపు సిగ్గు, ఒకవైపు కంగారు. అసలు మీతో కూర్చోవాలంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది తెలుసా. అందుకే మీతో ఐ టు ఐ కాంటాక్ట్ అయి కూడా మాట్లాడలేకపోతున్నాను. అమ్మా, మీరు కొత్త జంట. మీ సరదాలు కబుర్లు చాలానే ఉంటాయి. కాకపోతే ఇది హోమం. 1 గంట మీ శ్రద్ధాశక్తులన్నీ ఈ హోమం మీద పెట్టారంటే హోమం తర్వాత టైం అంతా మీదే. ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు, ఎంత సరదాగా అయినా ఉండొచ్చు. హోమం కంటిన్యూ చేద్దామా? అలాగే పంతులు గారు. తీసుకోమ్మా. తీసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनाम वित्र्यवतु. गणेशाय नमः. सरस्वत्यै नमः. దీర్ఘసుమంగళీ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తిరస్తు. బాబు, దంపతులిద్దరూ తల్లిదండ్రుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో 100 ఏళ్లు చల్లగా ఉండాలి. వచ్చే ఏడాది కల్లా నాకు మనవణ్ణో మనవరాలనో ఇచ్చేయాలి. అయ్యా, నిర్విఘ్నంగా భేషుగ్గా శాంతి హోమంతంతో పూర్తయింది. ఇక మీరు ఏ శుభకార్యమైనా నిరభ్యంతరంగా మొదలుపెట్టుకోవచ్చు. అంతా బావుంటుంది. ఇక నేను బయలుదేరొచ్చా? మధు, పంతులు గారికి సంభావన ఇద్దరూ కలిసివ్వండి. అమ్మ మధు, ఒక్క నిమిషం.
సంతోషం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కాస్త ముందే చెప్పు. పిక్కలు పట్టేశాయి. గంటలు గంటలు చేస్తారేంటి? కొంచెం షార్ట్గా ఫినిష్ చేయొచ్చు కదా. రేయ్, పూజలకి పునస్కారాలకి షార్ట్ కట్లు టెక్నిక్లు ఉపయోగించకూడదురా, తప్పు. ఆ మాత్రం దానికి ఇవన్నీ చేయడం ఎందుకు? నీకు ఈ హోమానికి ముందు తిండేం పెట్టలేదు కదా, అందుకే ఆకలితో కేకలేస్తున్నట్టున్నావు. దేవకి, ముందు ఇద్దరికి భోజనం పెట్టు. అలాగేనండి, రండి. కూర్చోండి. ఏం సార్, భోజనాలు వాళ్ళకేనా? మనకు ఆకలేదా? రేయ్, మనకి భోజనాలున్నాయి, ముందు వాళ్ళిద్దరిని భోంచేయని, మనం తర్వాత చేద్దాం. ఓహో, మీరు అలా వచ్చారా? ఆ, దేవకి, ఇక నువ్వు వడ్డించింది చాలే, వాళ్ళు వడ్డించుకుని భోంచేస్తారు, నువ్వు వచ్చి. చాలతయ్య. నందు, మూత పెట్టి. సార్, బెడ్ డెలివరీ. దేవకి, ఇందాకే బెడ్ దీనిలో డెలివరీ వస్తాయి, తీసుకోమని చెప్తున్నాను కదా, అదిగో వచ్చేసాయి. కోటి, ఇవన్నీ నందు రూమ్కి తీసుకెళ్ళి పాత బెడ్ అవన్నీ మార్పించే. అలాగే. ఇప్పుడు బెడ్స్ ఇవన్నీ మార్చడం ఎందుకమ్మా? పాత బెడ్ బానే ఉంది కదా. పాత బెడ్ బాగోలేదని కాదు నాన్న, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మీ అత్తగారింటి నుంచి భార్య పుట్టింటి తరపున సారె పంపించాలి. అప్పుడున్న పరిస్థితుల్లో అది కుదరలేదు కదా, అందుకని మధు వాళ్ళ నాన్నగారు ఈ బెడ్ ఇవన్నీ పంపించారు. ఓ అవునా? వెళ్ళి మార్పించు. రండయ్యా. ఓ, నాన్నగారు సారే కింద పంపారా? పాపం, నాన్నకెప్పుడు ఏదో ఒక రకంగా అల్లుడికి మర్యాదలు చేస్తూనే ఉండాలని అనుకుంటారు. కానీ దీన్ని అలుసుగా తీసుకొని ఈయన్ని ఇంకాస్త ఆట పట్టించాలి. గురు, ఏంటి టార్చర్? కొత్త బెడ్, కొత్త దుప్పటి ఇవన్నీ ఎందుకు మారుస్తున్నారో తెలుసా? చెప్పారుగా మీ నాన్న సారె కింద పంపించారు అని. అది సారే కాదు, పూరే కాదు, అది వేరే పర్పస్ తో పంపించారు. వేరే పర్పసా? దేనికి? పోండి బాబు, నాకు సిగ్గేస్తుంది. ఏ, తినడానికి చేతిని నోటి దగ్గరికి తీసుకురావచ్చు కదా, మరెందుకు మొహాన్ని ఇలా ఇలా తిప్పుతున్నావు? నేనేం తినడానికి తీసుకెళ్లేదు, సిగ్గు ముంచుకొస్తుంటే మొహం దాచుకోవడానికి ప్లేట్తో పెట్టుకున్నా. దేనికి సిగ్గు? ఛీ, ఇంకా అర్థం కాలేదా? సినిమాలు చూడట్లేదా ఏంటి? కార్యం ఏర్పాట్లు చేస్తున్నారు కదా, దానికి ముందు పాతవన్నీ తీసేసి కొత్త బెడ్, కొత్త దుప్పట్లు వేస్తున్నారు. చిక్కాడు. ఈ దొంగ నాన్న ఏదో నిజంగానే నాకు స్కెచ్ వేసినట్టున్నాడు. రేయ్ రామా, నువ్వు ఫోన్ చేస్తావని అనుకుంటూనే ఉన్నా సరిగ్గా ఫోన్ చేసావు. హోమం బాగా జరిగిందారా? చాలా బాగా జరిగిందిరా. ఇందాకే హోమం పూర్తయి పంతులు గారు సంభావన పుచ్చుకొని బయలుదేరారు. అల్లుడు అమ్మాయి హ్యాపీగా ఉన్నారు కదరా? చాలా హ్యాపీగా ఉన్నారా. ఈ శాంతి హోమంతో ఇక అన్ని శుభాలే జరుగుతాయని నా మనసు కనిపిస్తోందిరా. అసలు ఈ హోమాలు ఇవి నాకు పెద్దగా పట్టింపులేవు గాని దేవకి పట్టుబట్టి మరీ వాళ్ళిద్దరితో శాంతి హోమం చేయించాలని ఇదంతా చేయించింది. నా చెల్లెలు దేవకి గురించి తలుచుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసురా. దేవకి నీకు తగ్గిల్లాలరా. నువ్వు ఎలాగైతే డబ్బు కాకుండా మనుషులకు ప్రాముఖ్యత ఇస్తావో అదే విధంగా దేవకి కూడా బంధానికి, బంధుత్వాలకి అంత విలువనిస్తుంది. నేను తోడబుట్టిన వాడిని కాకపోయినా సొంత అన్నయ్యను చూసుకున్నట్టు చూసుకుంటుంది. నా కూతురు ఆ ఇంటికి కోడలైనా కూడా కోడలుగా కాకుండా సొంత కూతురులాగా ఆదరిస్తుంది. తల్లిదండ్రులుగా మధు గురించి నేను రమణి ఎంతగా ఆలోచిస్తామో అంత ఆలోచన దేవకి కూడా చేస్తుంది. స్నేహితుడిగా నువ్వు నా జీవితంలో ఎంతటి ఆనందాన్ని ఇచ్చావో అదేవిధంగా వియ్యంకులుగా నువ్వు దేవకి అంతకంటే రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్నారా. నువ్వేంట్రా బాబు మమ్మల్ని పొగట్టమే పనిగా పెట్టుకున్నావు. ఇది పొగడ్త కాదురా,
కృతజ్ఞత చెప్పుకోవడం, మంచి మనుషుల్ని, వాళ్ళు చేసిన మంచిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇద్దరిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానురా. ఇక చాలే ఆపరా బాబు. లేదురా, ఆడపిల్లను కన్న తండ్రికి ఆడపిల్ల గురించి ఎప్పుడూ ఒక భయం బెంగ ఉంటూనే ఉంటాయిరా. వాళ్ళ పెళ్లి కాకముందు నుంచి రేపు పెళ్ళయితే ఎలాంటి అత్తారింటికి వెళ్తారో, వచ్చే అత్తగారు ఎలా ఉంటుందో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. కానీ మధు విషయంలో ఆ దేవుడు నాకు ఎంత మేలు చేశాడో, ఎంత మంచి చేశాడో నాకు మాత్రమే తెలుసురా. దేవకి నిజంగా దేవతరా. రే, అసలు ఇంకో విషయం తెలుసా? నందు మధులు పెళ్ళైనప్పుడు అప్పటి పరిస్థితుల్ని బట్టి నా కూతురికి కనీసం సారీ కూడా పెట్టి పంపించలేకపోయాను. అసలు మేము మీకు పెట్టే సారే మీకు లెక్క కాదు, కానీ పుట్టింటి నుంచి అమ్మాయికి రావాల్సిన సారీని ఇవాళ దేవకి, అన్నయ్య రేపు మీ అమ్మాయికి అల్లుడికి తొలిరై ముహూర్తం ఏర్పాటు చేశాం. వాళ్ళు కొత్త పరుపు మీద, కొత్త దుప్పట్ల మీద నిద్ర చేయాలి. పుట్టింటి తరపున పరుపు దిండు తీసి పంపించమని గుర్తు చేసింది. ఈ మధ్యతరగతి తండ్రికి ఆ మాత్రం తృప్తినైనా అందించాలని దేవకి ఆలోచించింది చూడు. ఆ విలువని అష్ట ఐశ్వర్యాలతో కూడా సరితూచలేనురా.